హైదరాబాద్ చూసినప్పుడు అమరావతికి ఎవడన్నా వచ్చాడా? ఒక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చిందా? నథింగ్. వైజాగ్లో అయితే పెడతారు, దావోస్కి వెళ్ళకుండానైనా పెడతారు, అదే తేడా. లేకపోతే కాలు దువ్వి కోట్లు రువ్వి అంటూ ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో యథేచ్ఛగా కోడి పందాలు, ఏరులై పారిన మద్యం, రేయింబావళ్ళు జూద క్రీడలు. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. భోగి పండుగ వరకు ఆంక్షలు విధించిన పోలీసు తర్వాత చేతులు ఎత్తేసారు. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు తొలగడంతో ఎక్కడికక్కడ ఇష్టారీతిని బరులు నెలకొల్పి పందాలు నిర్వహించారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఖచ్చితంగా అక్కడ ఆపి ఉంటే కనుక ప్రభుత్వం కాదు పోలీసులను కూడా కొట్టేటట్టు ఉంటారు ఆ టైంలో. అది ఓపెన్ సీక్రెటే. పండగ చేసుకోలేదు ఇక్కడ. నిన్నటిదాకా ఏం రాసుకొచ్చారు? జనాలకి పండగలకి దూరం, అసలు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నారు. పండగలు చేసుకుంటుంటే అట్టెట్టా చేసుకుంటారు, దాంట్లో దుర్మార్గం అయిపోతుంది అంటారు. ఆంధ్ర మీద అనుక్షణం విషం చిమ్మేటటువంటి దుర్మార్గమైనటువంటి ధోరణి మాత్రం వీళ్ళు వీడట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని పండగలకి అందరూ కలిసి కళ్ళు తాగుతారు కూర్చుని, అక్కడ వాళ్ళ పండగలు వాళ్ళు చేసుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర హడావిళ్ళు ఇవన్నీ ఉంటుంటాయి తెలంగాణలో. మరి అప్పుడు ఏం చేస్తున్నారు? వాటి మీద నెగిటివ్గా రాస్తే జనాలు ఎగిరెగిరి కొడతారు అక్కడ. అదే ఆంధ్రాలో అయితే కనుక అడ్డదిడ్డంగా ఏం రాసినా కూడా ఎవడు ఏం చేయలేడు, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. అందుకోసం ఏమైనా రాసుకొస్తుంటారు, అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే అంబటికి టికెట్ ఇస్తే